అరే నిన్ని అలా చలి ఇంకింత పెరిగిందిలా 2-3 చేతులు కప్పుకుంటే కానీ దవ ఆగుతలేదు. ఇట్లా చలిని తట్టుకునేందుకు కొందరు గరం కోట్లు వాడతారు, కొందరు చెవులకు మఫ్లర్లు కట్టుతారు, చేతులకు కాళ్ళకు సాక్స్లు వేసుకుంటారు. ఇక ఊర్ల పుంట అయితే పొద్దుమికంగానే ఇంత సలిమెంట్ వేసుకొని ఎచ్చగా కప్పుకుంటారు. కొందరు గంటకోపారి చాయ్ గుట్కేస్తారు. ఏదో ఒక తీర్ల చలి నుంచి బయటపడతారు. కానీ ఇవన్నీ కొందరికి ఏం పని చేయట మా సతిగాడు చెప్పబట్టిండు. అన్న చలికాలం కాదనే ఓ గరం కోటు కొనుక్కోవద్దా అంటే, ఏ కోట ఎందుకు సత్తి, మంచిగా కోట వేసేదానికి అంటానన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ముచ్చట తింటే ఫెగ్గేయకుండానే రిమ్ వస్తుంది. చీఫ్ లిక్కర్ ఫిరం చేసిండ్రు. 60 రూపాయల కోటర్ ఉన్నది కదా, ఇంకో 5 రూపాయలు పెంచిండ్రు. 65 రూపాయలకు కొనుక్కోవాలి. ఇక మీరు హాఫ్ కారోళ్ళకి ఇంత మంచి అవిడి ఎందుకు వచ్చింది అనుకుంటుండ్రా? ఏం లేరు, చిల్లర లేదంట అని మొన్న ఫిరం మందు రేట్లు పెంచిండ్రు కదా, అగ్వ మందు రేట్లు పెంచకుంటే తాగేటోళ్ళు ఫెయిల్ అవుతారు అనుకున్నట్టున్నారు. ఇక 100 రూపాయల నోటు తీసుకుపోయి కోటర్కి కొంటే కర్మ 35 రూపాయలు మన చేతికి వస్తాయి. రావు. 5 రూపాయల చిల్లర లేదంట అని బటానా పాకెట్ చేతిలో పెడతాడు దుకుణమన్నా. ఇంకో 5 గిలాస నీళ్ళ పాకెట్, ఇంక 25 రూపాయలు ఉంటాయి కదా, ఇంత చుడువనో గోలిచ్చిన షాఫనో కొంటే అయిపోతుంది. ఇక మా ఫటీల 100 రూపాయలు చదివించుకుంటే గప్పుడు ఫెయ్యి గరం అవుతుంది. కానీ ఇరువరసంది పెద్ద రోడ్ల మీద దుకాన్లు పెట్టి మంద అమ్మొద్దంట. తాగి తడిఫి బండ్లు నడిపితే టక్కాలు రైతున్నాయంట అని గరమైంది దేశంలో పెద్ద కోటు. కానీ మందును తానీకి అనుకునేటోళ్ళు ఊకుంటారా?